ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది ప్రాణాలను తీస్తున్న ఫ్లూ వైరస్ ను వేగంగా అరికట్టేందుకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ ఫార్మా దిగ్గజం మోడర్నా అభివృద్ధి చేసిన ప్రపంచపు మొట్టమొదటి mRNA ఆధారిత ఫ్లూ వ్యాక్సిన్ MFLUSIVAకు FDA ఆమోదం తెలిపింది. హెల్త్ సెక్రటరీ రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్, FDA అధికారుల తీవ్ర ఆంక్షలు, ప్రాజెక్టుల రద్దుల తరువాత ప్రజా నిరసనలతో దిగివచ్చిన FDA ఎట్టకేలకు ఈ వ్యాక్సిన్ కు పచ్చ జెండా ఊపింది. మోడర్నా సంస్థ తయారు చేసిన ఈ ఎంఫ్లూజివా వ్యాక్సిన్ 50 నుండి 60 ఏళ్ల వయసు గల వారికి ఉపయోగించడానికి అనుమతి లభించగా 65 ఏళ్లు పైబడ్డ సీనియర్ సిటిజన్లకు వేగవంతమైన ఆమోదం లభించింది. 2026-2027 ఫ్లూ సీజన్ నాటికి ఈ వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకురావడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఇన్నాళ్లు కోడిగుడ్ల ద్వారా నెలల సమయం వెచ్చించి ఫ్లూ వ్యాక్సిన్లను తయారు చేసే పాత పద్ధతులకు ఈ mRNA సాంకేతికత చెక్ పెట్టనుంది. రూపాంతరం చెందే కొత్త రకం ఫ్లూ వైరస్ల బారి నుంచి కాపాడేందుకు అత్యంత వేగంగా నిర్దిష్టమైన వ్యాక్సిన్లను తయారు చేయడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 41,000 మందిపై నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్లో సాధారణ ఫ్లూ వ్యాక్సిన్ల కంటే ఈ ఎంఫ్లూజివా వ్యాక్సిన్ 27% అదనపు రక్షణను ఇచ్చినట్లు మోడర్నా తెలిపింది. అయితే వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఇంజెక్షన్ చేసిన చోట నొప్పితో పాటు నీరసం, తలనొప్పి వంటి సాధారణ సైడ్ ఎఫెక్ట్స్ పాత వ్యాక్సిన్లతో పోలిస్తే కాస్త ఎక్కువగా ఉన్నట్లుగా తేలింది. నిజానికి ఈ వ్యాక్సిన్ దరఖాస్తును సమీక్షించడానికి కూడా FDA అధికారి డాక్టర్ వినయ్ ప్రసాద్ మొదట్లో నిరాకరించారు. ట్రయల్స్లో మోడర్నా సంస్థ తక్కువ సామర్థ్యం ఉన్న పాత వ్యాక్సిన్తో పోల్చి ఫలితాలను చూపించిందని ఆయన విమర్శించారు. అయితే తీవ్రమైన ప్రజా వ్యతిరేకత రావడం, శాస్త్రవేత్తల ఒత్తిడి పెరగడంతో FDA కమిషనర్ డాక్టర్ మార్టీ మకారి వెనక్కి తగ్గి ఈ వ్యాక్సిన్ రివ్యూకు ఆమోదం తెలిపారు. ఏటా ప్రపంచవ్యాప్తంగా 3 లక్షలకు పైగా ప్రాణాలను తీస్తున్న ఫ్లూ మహమ్మారిని అరికట్టడంలో ఈ mRNA సాంకేతికత ఒక మైలురాయిగా నిలవనుంది. గతంలో కోవిడ్ మహమ్మారిని అరికట్టడంలో కీలక పాత్ర పోషించిన ఈ నోబెల్ బహుమతి పొందిన టెక్నాలజీ ఇప్పుడు ఫ్లూ నియంత్రణలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.